ఓం శాంతి. ఈరోజు మురళి 13/10/2021. मीठे बच्चे, ब्लड कनेक्शन में ही दुख है, तुम्हें उसका त्याग कर आपस में आत्मिक लो रखना है. ये सुख और आनंद का आधार है. మధురమైన పిల్లలారా, రక్త సంబంధంలోనే దుఃఖం ఉంది. మీరు దానిని త్యాగం చేసి పరస్పరంలో ఆత్మిక ప్రేమ ఉంచుకోవాలి. ఇదే సుఖం మరియు ఆనందానికి ఆధారము. రక్త సంబంధంలోనే దుఃఖం ఉంది. మీరు దానిని త్యాగం చేసి పరస్పరంలో ఆత్మిక ప్రేమ ఉంచుకోవాలి. ఇదే సుఖం మరియు ఆనందానికి ఆధారము. प्रश्न: विजयमाला में आने के लिए विशेष कौन सा पुरुषार्थ चाहिए? విజయమాలలో రావడం కోసం విశేషంగా ఎటువంటి పురుషార్థం కావాలి? उत्तर: विजयमाला में आना है तो विशेष होली बनने का पुरुषार्थ करो. విజయమాలలో రావాలి అంటే విశేషంగా పవిత్రంగా తయారయ్యే పురుషార్థం చేయాలి. విజయమాలలో రావాలంటే విశేషంగా పవిత్రంగా తయారయ్యే పురుషార్థం చేయండి. जब पक्के सन्यासी अर्थात निर्विकारी बनेंगे तब विजयमाला का दाना बनेंगे. ఎప్పుడైతే పక్కా సన్యాసిగా అంటే నిర్వికారిగా తయారవుతారో అప్పుడే విజయమాలలో మణిగా తయారవుతారు. कोई भी कर्म बंधन का हिसाब किताब है तो वारिस नहीं बन सकते, प्रजा में चले जाएंगे. పక్కా సన్యాసి అంటే నిర్వికారిగా పక్కా నిర్వికారిగా తయారైతేనే విజయమాలలో మనులవుతారు. ఏదైనా కర్మబంధం లేక లెక్కాచారం ఉంది, వారసులుగా కాలేకపోతున్నారు అంటే ప్రజలలోకి వెళ్ళిపోతారు. వారసులు కాలేరు, ప్రజలలోకి వెళ్ళిపోతారు. गीत: महफिल में जल उठी क्षमा परवानों के लिए. సభలోని వెలిగింది దీపము దీప పురుగుల కోసము అని పాట. ఓం శాంతి. देखो हम महिमा ही करते अपने बाप की. మన మహిమ చేసేదే మన తండ్రి యొక్క మహిమ చేస్తున్నాం. అహం ఆత్మ జరూర్ అప్నే ఫాదర్ కా షో కరేంగే నా. ఆత్మ మనం తప్పకుండా మన తండ్రిని షో చేస్తాం కదా, ప్రత్యక్షం చేస్తాం కదా. అందుకే ఏమంటారు? సన్ షోస్ ఫాదర్. తండ్రిని ప్రత్యక్షం చేసేది పిల్లలు అని అంటారు. तो हम आत्मा, तुम भी कहेंगे हम आत्मा ही, हम सबका फादर एक परमात्मा है जो सबका पिता है, ये तो सब मानेंगे. నేను ఆత్మ అని అంటాం కదా. ఆత్మలందరికీ తండ్రి ఒక పరమాత్మ, అతడు అందరికీ పిత. ఇదైతే అందరూ ఒప్పుకుంటారు కదా. ऐसे नहीं कहेंगे कि हम आत्माओं का फादर कोई अलग अलग है, फादर सबका एक. ఆత్మకు మాకు తండ్రి వేరువేరుగా ఉన్నారు, మీ తండ్రి వేరు మా తండ్రి వేరు అని అన్నారు కదా. తండ్రి అందరికీ ఒక్కరే ఉన్నారు అనేది తెలుసుకున్నాం మనము. अब हम उनके बच्चे होने कारण उनके ऑक्यूपेशन को जानते हैं. అయితే ఒక్కరే అని అంటారు లౌకికంలో వాళ్ళు కూడా. కానీ అతనికి ఇప్పుడు పిల్లలుగా అయిన కారణంగా అతని పరిచయం మనం తెలుసుకున్నాం. ఒక్క తండ్రి ఎలా ఉన్నారు అందరికీ అనేది. अब हम उनके बच्चे होने के कारण उनके ऑक्यूपेशन को जानते हैं. हम ऐसे नहीं कह सकते कि परमात्मा सर्वव्यापी है, फिर तो सब में परमात्मा हो जाए. మనకు పరిచయం తెలిసింది కాబట్టి అందరిలో పరమాత్మ ఉన్నారు, సర్వవ్యాపి అనే మాట ఇప్పుడు మనం చెప్పం. ఒకవేళ సర్వవ్యాపి అయితే అందరూ తండ్రులైపోతారు కదా అని చెప్తున్నారు బాబా. फादर को याद कर बच्चे खुश होते हैं, क्योंकि जो कुछ फादर के पास होता है उनका वर्षा बच्चे को मिलता है. తండ్రిని జ్ఞాపకం చేసుకొని పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే
వారసత్వం దొరుకుతుంది, ఆస్తి దొరుకుతుందని తండ్రి సంబంధంలో ఆ ప్రేమ అనేది ఉంటుందన్నమాట, ఆ ఖుషి అనేది. ఒకవేళ సర్వవ్యాపి అంటే అది లేనట్టే కదా వారసత్వం యొక్క ఖుషి. अब हम ही परमात्मा के वारिस उनके पास क्या है. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం పరమాత్మకు మనందరం వారసులయ్యాం. ఆయన దగ్గర ఏముంది? वो आनंद का सागर है, ज्ञान का सागर है, प्रेम का सागर है. ఏముంది అతని దగ్గర? ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు, గుణాలకు సాగరమే ఉన్నారు. हमको मालूम है तब हम उनकी महिमा करते हैं, दूसरे ये नहीं कहेंगे. మనకు తెలుసు అతని మహిమ ఏంటనేది, అతని గుణాలు ఏంటని మహిమ చేస్తాం. వేరే వాళ్ళు ఇంతలాగా వర్ణించరు. करके कोई कहते भी है लेकिन वो कैसे है ये तो पता ही नहीं. కొంతమంది లౌకికంలో కూడా వర్ణించే వాళ్ళు ఉండొచ్చు ఈ మహిమ, కానీ ఎలా అతడు సాగరుడు అయ్యాడనేది ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. बाकी तो सब कहते थे परमात्मा सर्वव्यापी, लेकिन हम उनके बच्चे हैं तो अपने निराकार इमॉर्टल बाप की महिमा वर्णन करते कि वो आनंद का सागर, ज्ञान का सागर, प्रेम का भंडार है. ఏం తెలుసు అతని పరిచయము అంటే సాగరుడు, ఇలా మనలా ఎవరు వర్ణించరు. ఒకవేళ ఎవరైనా వర్ణించే వాళ్ళు ఉన్నా ఎలా సాగరుడు అయ్యాడు అనేది తెలియదు వాళ్ళకి. మనకైతే బాబా జ్ఞానం చెప్తూ ఉంటే సాగరుడు ఎలా అయ్యాడు అనేది తెలుస్తుంది. ఇంకా ఏం తెలుసు వాళ్ళకి అంటే సర్వవ్యాపి అని చెప్పేస్తూ ఉంటారు అందరూ. కానీ అతని పిల్లలు మనము నిరాకారుడు, అవినాశి తండ్రి అతడు, తన మహిమ వర్ణన చేస్తున్నాం మనమైతే. ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు, ప్రేమ యొక్క బండారై ఉన్నారని ఇది మనుషులకి తెలియదు అని చెప్తున్నారు బాబా. लेकिन कोई प्रश्न उठाएगा कि आप कहते हैं कि वहाँ इनकॉर्पोरियल वर्ल्ड में तो दुख सुख से न्यारी अवस्था रहती है, वहाँ सुख अथवा आनंद अथवा प्रेम कहाँ से आया. अब ये समझने की बातें हैं. కొంతమంది ఇది ప్రశ్న అడగవచ్చు, నిరాకార్య ప్రపంచంలో సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితి ఉంటుంది అంటున్నారు కదా, మరి అక్కడ ఈ మహిమ అంతా ఎక్కడి నుండి వస్తుంది పరమాత్మకు? ఆనందం, ప్రేమ ఇవన్నీ అక్కడ, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇలా కూడా కొంతమంది ప్రశ్న అడుగుతూ ఉంటారు. సుఖం, ఆనందం, ప్రేమ ఎక్కడి నుండి వచ్చాయి అక్కడ అంటే సుఖ దుఃఖాలకు అతీత స్థితి అంటారు కదా పరంధామంలో అని. ये जो आनंद सुख अथवा प्रेम कहते ये तो हुई सुख की अवस्था, लेकिन वहाँ शांति देश में आनंद, प्रेम अथवा ज्ञान कहाँ से आया? वो सुख का सागर जब इस साकार सृष्टि में आते तब आकर सुख देते हैं. ఆనందము, సుఖము, ప్రేమ ఇవి సుఖం యొక్క అవస్థ అంటారు అక్కడ. సుఖం యొక్క అవస్థలో ఇవన్నీ ఉంటాయి, ప్రేమ, ఆనందం. కానీ అక్కడ శాంతి దేశంలో ఆనందం, ప్రేమ, జ్ఞానం ఎక్కడి నుండి వచ్చాయి? ఆ సుఖ సాగరుడు ఎప్పుడు సాకార సృష్టిలోకి వస్తున్నారో, వచ్చి మనకు సుఖం ఇస్తున్నారు, అప్పుడు అనుభవం అయిన విషయమే మనం మహిమ చేస్తున్నాం. పరంధామంలో అయితే మనం వెళ్ళిపోయాక అక్కడ ఏం మనకి ఇది అనుభవం అవ్వదు. అతడు ఎలా సుఖసాగరుడై ఉన్నాడు, ఎలా ఆనంద సాగరుడై ఉన్నాడు అనేది అక్కడ అనుభవం అయ్యే విషయం కాదు అని చెప్తున్నారు బాబా. సాకార సృష్టిలో ఎప్పుడైతే అతను దిగి వస్తున్నారో అప్పుడు మనకి సుఖం ఇస్తున్నారో అప్పుడు అయిన అనుభవం మనం చెప్తూ ఉన్నాం అనమాట. ఇది మహిమ చేస్తున్నాం. वहाँ तो दुख सुख से न्यारी अवस्था में रहते, क्योंकि तुमको समझाए कि एक है दुख सुख से न्यारी दुनिया जिसको इनकॉर्पोरेट वर्ल्ड कहते हैं, दूसरी फिर है सुख की दुनिया जहाँ सदा सुख आनंद रहता है जिसको स्वर्ग कहते हैं, और ये है दुख की दुनिया जिसको नरक अथवा ఐరనైజ్డ్ వరల్డ్ कहते हैं. బాబా చెప్తున్నారు పరంధామలో సుఖ దుఃఖాలకు అతీత అవస్థ అంటారు కదా, అది నిజమే. ఇక్కడ వచ్చినప్పుడే బాబాని మనం అనుభవం చేస్తాం సాకార సృష్టిలో, తర్వాత మనం మహిమ చేస్తాం అనుభవం చేస్తాం. ఎందుకంటే బాబా మనకు అర్థం చేయించారేంటి, ఒక ప్రపంచం ఉంది సుఖ దుఃఖాలకు అతీతమైన ప్రపంచం, దాన్ని ఇన్కార్పొరేట్ వరల్డ్ అంటాం, నిరాకారి ప్రపంచం. ఇక రెండో ప్రపంచం ఉంది సుఖం యొక్క ప్రపంచం.
అక్కడ సదా సుఖం ఆనందం అనేవి నిండి ఉంటే స్వర్గము అంటాం. ఇంకా మూడో ప్రపంచం ఉంది, దుఃఖ ప్రపంచం, నరకము, ఇనప యుగం అంటాం, లోహయుగం. अब इस आयरन एज्ड वर्ल्ड को परम पिता परमात्मा जो सुख का सागर है वो आकर इसे बदला कर आनंद सुख का प्रेम का भंडार बनाते जहाँ सुख ही सुख है. దేన్నైతే లోహయుగం అంటున్నామో పరంపిత పరమాత్మ సుఖసాగరుడు అతడు వచ్చి దీన్ని మార్చి ఆనందం సుఖము ప్రేమ యొక్క బండారుగా తయారు చేస్తున్నారు. ఎక్కడైతే సుఖమే సుఖం ఉంటుందో, ప్రేమే ప్రేమ ఉంటుందో అది స్వర్గము, సుఖం యొక్క బండారు తయారైపోతుంది. वहाँ जानवरों में भी बहुत प्रेम रहता है. शेर गाय भी इकट्ठे जल पीते, इतना उन्होंने प्रेम रहता है. तो परमात्मा का जो अपनी राजधानी स्थापन करते उसमें सुख और आनंद है. అక్కడ జంతువులలో కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఆవు పులి కలిసి ఒకే రేవులో నీరు తాగుతూ ఉంటాయి. నిరాకారి ప్రపంచంలో అయితే బాబా చెప్తున్నారు అక్కడ ఇంత ప్రేమతో ఉంటాయి, జంతువులు కూడా ప్రేమతో ఉంటాయంటే ఇంకా మొత్తం ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఎంత ప్రేమతో ఉంటారు. పరమాత్మ వచ్చి రాజధాని స్థాపన చేస్తున్నారు, అక్కడ ఇలాంటి సుఖము ఆనందం అని ఉంటాయి. ఇంకా ఇన్కార్పొరేట్ వరల్డ్ నిరాకారి ప్రపంచంలో సుఖము ఆనందం యొక్క విషయమే ఉండదు, ప్రేమ అనే విషయమే ఉండదు. మనము నిరాకారి, బాబా నిరాకారిగా అక్కడ ఉన్నప్పుడు ఈ విషయాలే ఉండవు, అక్కడ వర్ణన కూడా చెయ్యం మనం. ఇప్పుడు సంగమయుగంలోనే మనం ఇంటికి వెళ్ళే ప్రాక్టీస్ చేస్తూ అక్కడ బాబాని చూస్తూ వర్ణిస్తాం. మనం ఈ శరీరంలో ఉండగానే అది అనుభవం అవుతుంది, వర్ణించి అనుభవం చేస్తాం. वो तो है इनकॉर्पोरेट आत्माओं का निवास स्थान, वो है सबकी रिटायर्ड लाइफ अथवा निर्वाण अवस्था जहाँ दुख सुख की कोई फीलिंग नहीं रहती. అది నిరాకారి ఆత్మల నివాస స్థానము అంటారు. అందరి యొక్క రిటైర్ అవస్థ ఉంటుంది అక్కడ, వానప్రస్థ అవస్థ, నిర్వాణ అవస్థ ఉంటుంది అన్నమాట. సుఖ దుఃఖాల యొక్క ఫీలింగ్ అక్కడ ఉండదు అని చెప్తున్నారు బాబా. वो दुख सुख का पार्ट तो इस कॉर्पोरेट वर्ल्ड में चलता है. సుఖ దుఃఖాలు ఫీలింగ్స్, సుఖ దుఃఖాల ప్రపంచము ఈ సాకారి ప్రపంచంలో నడుస్తుంది. इसी सृष्टि पर जब स्वर्ग है तो इटर्नल आत्मिक लो रहता, क्योंकि दुख है ब्लड कनेक्शन में. ఈ ప్రపంచంలో స్వర్గం ఉన్నప్పుడు అవినాశి ఆత్మిక ప్రేమే ఉంటుంది స్వర్గంలో, ఎందుకంటే దుఃఖం అనేది రక్త సంబంధంలోనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. सन्यासियों में भी ब्लड कनेक्शन नहीं रहता, इसलिए उनमें भी दुख की कोई बात नहीं रहती. సన్యాసులు ఉన్నారనుకోండి, వాళ్ళలో కూడా బ్లడ్ కనెక్షన్ అనేది ఉండదు, రక్త సంబంధం అనేది ఉండదు, వాళ్ళ ఏదైతే తయారవుతారో టీము, అందుకని దుఃఖం యొక్క విషయం ఉండదు సంబంధాల మధ్య. वो तो कहते हैं मैं सचित आनंद स्वरूप हूँ, क्योंकि ब्लड कनेक्शन तो त्याग देते हैं. సన్యాసులు అభ్యాసం చేస్తూ ఉంటారు నేను సచిత ఆనంద స్వరూపాన్ని అని, రక్త సంబంధాన్ని త్యాగం చేసేస్తారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. वैसे यहाँ भी तुम्हारा कोई ब्लड कनेक्शन नहीं है, यहाँ हम सबका आत्मिक लव है जो परमात्मा सिखलाते हैं. ఇక్కడ కూడా మనం ఒక పరివారము తయారైన రక్త సంబంధంతో కాదు, ఇది ఆత్మిక సంబంధం, ఆత్మిక లవ్ పరమాత్మ మనకు నేర్పిస్తున్నారు ఇక్కడ. బాప్ कहते యు ఆర్ మై బిలోవ్డ్ సన్స్. శివ బాబా చెప్తున్నారు మీరు అందరూ నాకు అతి ప్రియమైన పుత్రులయ్యారు అని చెప్తున్నారు బాబా. हमारा आनंद प्रेम सुख तुम्हारा है, क्योंकि तुमने वो दुनिया छोड़कर हमारी आकर गोद ली है. నా దగ్గర ఏదైతే ఆనందం ప్రేమ సుఖం ఉందో అదంతా మీకే ఇచ్చేస్తున్నాను అంటున్నారు బాబా, ఎందుకంటే మీరు ఆ ప్రపంచాన్ని వదిలి వచ్చి నా వడి తీసుకున్నారు అని చెప్తున్నారు బాబా. ఏ भी तुम प्रैक्टिकल लाइफ में आकर गोद में बैठे, ప్రత్యక్షంగా ఇప్పుడు నా దగ్గర దత్తత అయ్యారు మీరు అని చెప్తున్నారు బాబా. ప్రాక్టికల్గా దత్తత అయ్యారు, నాదంతా మీకు ఇచ్చేస్తున్నాను, నా దగ్గర ఆనందం ప్రేమ సుఖం ఇవన్నీ ఉన్నాయి కదా,
మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ऐसे नहीं जैसे वो गुरु की गोद ले चले जाते घर में उनको బిలోడ్ సన్స్ नहीं कहेंगे. అక్కడ సత్సంగాల్లో అయితే గురువు దగ్గర దత్తత అయ్యాము అంటారు, కానీ శిష్యరికం తీసుకుంటారు, కానీ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు ఏమి బిలోడ్ సన్స్గా తయారవరు అని చెప్తున్నారు బాబా. వాళ్ళని ప్రియాతి ప్రియమైన పుత్రులని అనరు. ఉనికి బి ఓ జైసే ప్రజా హై, వాళ్ళకి ప్రజలు అని అంటారు. వాళ్ళకి ప్రజలు అని అంటారు వాళ్ళని అక్కడ. ప్రజలు అని అంటారు అంటున్నారు బాబా. పిల్లలు అని అన్నారు అక్కడ. శిష్యులు లేదా వాళ్ళ జనాలు, వాళ్ళ ప్రజలు తయారవుతారు అక్కడ. శిష్యులను ఉండదు అని చెప్తున్నారు బాబా. बाकी जो संन्यास कर उनकी गोद लेते हैं वही बिलोड सन बनते, क्योंकि वही गुरु के पीछे गद्दी पर बैठते. ఎవరైతే గృహస్థంలో ఉండి శిష్యరికం కాకుండా సన్యాసం తీసుకుంటారో వాళ్ళని అడాప్షన్ అంటారు అక్కడ. వాళ్ళు గురువు గద్ది పైన కూడా కూర్చుంటారు, ఒక గురువు తర్వాత ఇంకొకరు గురువు అయ్యి అక్కడ. వాళ్ళనే అసలు సన్స్ అని భావిస్తారు, పుత్రుల కింద లెక్క. దత్తపుత్రులు అంటే అక్కడ ఎవరంటే ఎవరైతే వాళ్ళలాగా సన్యాసం తీసుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళ దగ్గర ఉండిపోతారో వాళ్ళు అంటే సన్స్ అని అనొచ్చు, వాళ్ళకి పుత్రులు అని. అంటే నెక్స్ట్ గురు గద్ది పైన కూడా కూర్చుంటారు. బచ్చే और प्रजा में रात दिन का फर्क रहता है. वो वारिस बन वर्षा लेते, जैसे तुमने उनसे ब्लड कनेक्शन तोड़ इस निराकार व साकार की गोद लिए तो वारिस बन गई. इसमें भी फिर जितना ज्ञान लेंगे वो है ब्लिस. एजुकेशन को ब्लिस कहा जाता है. బాబా చెప్తున్నారు, పిల్లలు అవ్వటానికి ప్రజలుగా అవడానికి రాత్రికి పగలుకున్న తేడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. వాళ్ళు వారసులై వారసత్వం తీసుకుంటారు పిల్లలంటే. ప్రజలంటే అలా ఉండదు కదా, వారసత్వం అనే విషయం ఉండదు. ఇప్పుడు సన్యాసులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఎవరైతే ఉండిపోతున్నారో వాళ్ళు వారసులు, సన్యాసం తీసుకునేవాళ్ళు. ఎవరైతే వచ్చి శిష్యరికం తీసుకుని ఇళ్ళకి వెళ్ళిపోతారో వాళ్ళ లైఫ్ వాళ్ళు జీవిస్తూ ఉంటారు, వాళ్ళు ప్రజలు అనాలి. ఇక్కడ అనుకోండి, మనం ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఉండి పురుషార్థం చేసే వాళ్ళైనా ఇక్కడ ఉండిపోయే వాళ్ళైనా కూడా పద్ధతి ప్రకారంగా బాబా చెప్పినట్టు శ్రీమతం మీద నడిచే వాళ్ళందరూ పిల్లలే. అంటే ఇక్కడికి వచ్చి విని వెళ్ళిపోయి ఉంటున్నారా గృహస్థంలో, లేదా ఎక్కడ ఉంటున్నారా అనేది కాదు. శ్రీమతం మీద నడిచే వాళ్ళందరూ, నియమ ప్రకారంగా ఉండే వాళ్ళందరూ బాబాకు వారసు పిల్లల కింద లెక్కకు వస్తారు అన్నమాట. మీరు సాకారి నిరాకారి బ్లడ్ కనెక్షన్ బాబా చెప్తున్నారు, బ్లడ్ కనెక్షన్ తెంచుకుని నిరాకారి శివబాబా, సాకారి బ్రహ్మ బాబా వాటిని తీసుకున్నారు, దత్తత అయ్యారు, వారసులు అయిపోయారు. ఇస్మే బి ఫిర్ జిత్నా జ్ఞాన్ లేంగే వో హే బ్లిస్. ఇందులో కూడా ఎవరు ఎంత జ్ఞానం తీసుకుంటారో దాన్ని బట్టి ఆనందాన్ని అనుభవిస్తారు. ఎడ్యుకేషన్ని ఆనందము అని చెప్తారు కదా. तो जितना वो उठाएंगे उतना उस राजधानी में प्रजा में सुख लेंगे. జ్ఞానం ఎంత అర్థం చేసుకుంటే అంత రాజధానిలో సుఖం అనుభవిస్తారు ప్రజల్లో. ये गॉडली एजुकेशन ब्लिस है ना, जिससे सुप्रीम पीस एंड హ్యాపీనెస్ మిల్తీ है. ఇది గాడ్లీ ఎడ్యుకేషన్, ఈశ్వరీయ విద్య, ఈశ్వరీయ చదువు. దీనిలో ఆనందం అనేది ఉంది కదా, పరమ శాంతి, పరమ ఆనందం అనేది లభిస్తుంది. ఈ अटल अखंड सुख शांति में स्वराज है गॉड की प्रॉपर्टी जो बच्चों को मिलती है. వేరే సత్సంగాల్లో ప్రాపర్టీ అనే విషయం ఉండదు, కానీ ఇక్కడ అఖండమైన స్థిరమైన సుఖమయ శాంతిమయ స్వరాజ్యం అనేది బాబా నుండి మనకు ప్రాపర్టీగా లభిస్తుంది, ఇక్కడ వారసత్వంగా అని చెప్తున్నారు బాబా. फिर जितना जितना जो ज्ञान उठाएंगे उतना बाप का वर्षा मिल जाएगा. ఎంత బాబా ఇచ్చే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటామో అంత బాబా ఇచ్చే వారసత్వం మనకు లభించేస్తుంది ఇక్కడ.
जैसे तुम्हारे पास इतनी जिज्ञासु आते, वो है तुम्हारी बिलॉर्ड प्रजा, बच्चे नहीं, क्योंकि आते जाते रहते, बच्चे भी हो सकते क्योंकि प्रजा से कोई भी वारिस भी तो बन जाते हैं. మీ దగ్గర చాలా మంది వచ్చే జిజ్ఞాసులు వింటారు, బాగుంది బాగుంది అని వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ప్రజలని లెక్కకు వస్తారు కదా, పిల్లలని అన్నాం కదా. ప్రదర్శన పెడతాము, చాలామంది విని వెళ్ళిపోతారు, బాగుంది బాగుంది అని వస్తుంటారు వెళ్తుంటారు, కానీ పర్ఫెక్ట్గా బాబా పిల్లలని తయారవరు. అయితే వాళ్ళని ప్రజలు అనొచ్చు, ప్రజల్లో నుండి మళ్ళీ వస్తు వస్తు వారసులు అయిపోయే వాళ్ళు కూడా ఉంటారంటున్నారు బాబా. जब ज्ञान लेते लेते देखते हैं यहाँ तो आता सुख और शांति, उस दुनिया में तो दुख है, तो आकर गोद ले लेते हैं. फौरन तो कोई बच्चा नहीं बन जाता. అంటే ఈ జ్ఞానం వింటూ వింటూ వస్తూ వెళ్తూ తేడా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడికి వస్తే ఏం అనుభవం అవుతుంది, బయటకు వెళ్తే ఎంత దుఃఖాలు ఉన్నాయి, వాళ్ళది ఫీల్ అయ్యాక వారసులు అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ప్రజల క్వాలిటీ నుండి వారసు క్వాలిటీకి వచ్చేస్తారు, అంటే పిల్లలుగా అయిపోతారు, బాబాకు అడాప్ట్ అయిపోతారు. అలా కూడా జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. तुम भी पहले आते जाते थे, फिर सुनते सुनते बैठ गए तो वारिस बन गए. వారసు లేని వాళ్ళు ఎవరు వెంటనే వారసులు అయిపోరు, వస్తూ వెళ్తూ అనుభవం అవుతున్న కొద్దీ వారసులు అయిపోతారు. మీరు కూడా మొదట్లో అంతే కదా అని చెప్తున్నారు బాబా. అంటే ఇది ప్రారంభమైన సమయంలో కూడా అందరూ వచ్చి వింటూ వింటూ తర్వాత వారసులు అయిపోయారు. సన్యాసిयों के पास भी ऐसे होता है, सुनते सुनते जब समझते संन्यास में तो शांति सुख है तो संन्यास कर लेते. సన్యాస ధర్మంలో కూడా అంతే. ఎవరైతే సన్యాసం తీసుకుని అక్కడ పూర్తి వేళలా మారిపోతారో వాళ్ళు వెళ్ళిన వెంటనే అలాగ అయిపోరు. కొన్నాళ్ళు వెళ్తూ వెళ్తూ వింటూ వింటూ అప్పుడు అనిపిస్తుంది ఇలా సన్యాసం తీసుకోవడంలో శాంతి సుఖం ఉంది అని సన్యాసం తీసేసుకుంటారనమాట. ఇక్కడ కూడా అంతే, వస్తూ ముందు ప్రజా క్వాలిటీలో ఉంటాం, తర్వాత వస్తూ అనుభూతి అవుతుంది. ఏమని, ఇది ఇక్కడ బాగుంది అని, అప్పుడు బాబాకు పిల్లలు అయిపోతారు. यहाँ भी जब टेस्ट आ जाते तो बिलौड सन बन जाते. టేస్ట్ అనుభవం అయితే బాబాకు ప్రియమైన పిల్లలుగా తయారైపోతారు. तो जन्म जन्मांतर के लिए वर्षा मिल जाते हैं, పిల్లలుగా తయారైపోతే జన్మ జన్మాంతరాల వారసత్వం లభించేస్తుంది. वो फिर दैवी सिजरे में आते रहते, प्रजा तो साथ नहीं रहते, वो कहाँ कहाँ कर्म बंधन में चली जाते. వాళ్ళు దైవీ వృక్షంలో దైవీ వంశంలోకి వచ్చేస్తారు, వాళ్ళు వారసులు అయిపోతే పిల్లలు అయిపోతే. ప్రజలు అనుకోండి తోడుగా ఉండరు అంటున్నారు బాబా, రాజవంశంతో తోడుగా ఉండరు. బాబా దగ్గర కూడా ఇక్కడ కంటిన్యూ అవరు, సమీపంగా ఉండరు, అక్కడక్కడ కర్మబంధంలో చిక్కుకొని నడుస్తూ ఉంటారు ప్రజా క్వాలిటీ అయ్యేవాళ్ళు. కర్మబంధన అంటే ఏంటి, క్లాస్కి రావడానికి అవ్వదు అంటే అదొక కర్మబంధన. యోగాన్ని చేయడానికి టైం దొరకదు, అది ఒక కర్మబంధన. యోగానికి కూర్చుంటే కుదరదు, అది కూడా ఒక కర్మబంధన. కర్మబంధనలో చిక్కుకుని ఉండేవాళ్ళు ఉన్నారు, వారసు క్వాలిటీ కాదు అంటారు వాళ్ళని, ప్రజలుగా వెళ్ళిపోతారు కర్మబంధంలో చిక్కుకొని ఉండేవాళ్ళు. जैसे गीत में कहते महफिल में जल उठी क्षमा परवानों के लिए, तो परवाने भी क्षमा पर डांस करते करते मर जाते हैं, कोई चक्कर लगाए चले जाते. ये तन भी एक क्षमा है जिसमें ऑलमेटी बाबा का प्रवेश है. तुम परवाना बन आए, आते जाते आके जब राज समझ लिया तो बैठ गए. आते तो हजारों लाखों है, तुम्हारे द्वारा भी सुनते रहते हैं. బాబా చెప్తున్నారు, ఈరోజు పాట విన్నారు కదా, సభలో దీప పురుగుల కోసం దీపం వెలిగింది. ఎవరు? శివబాబా. మనం ఎవరు? దీప పురుగులు. దీప పురుగులు చూడండి, దీపం చుట్టూ డాన్స్ చేసి చేసి పడిపోతాయి దీపం మీద. కొన్ని అలా తిరిగి తిరిగి దీపం చుట్టూ డాన్స్ చేసి వెళ్ళిపోతాయి, పడవు దీపం మీద. ఇక్కడ కూడా అంతే, ప్రజా క్వాలిటీ ఉంటారు, వస్తుంటారు వెళ్తుంటారు. ఒకరోజు రహస్యం అర్థమయ్యే కాకరికి పడిపోతారు, అంటే బలి అయిపోతారు, బాబాయే సర్వం అని. కొంతమంది వస్తుంటారు వెళ్తుంటారు కానీ బలి ఎవరు, ఇంకా అలా దూరంగానే ఉంటారు.
కాబట్టి తను బ్రహ్మబాబా తను ఒక దీపము అన్నమాట. దీనిలో ఆల్మేటి బాబా ప్రవేశించి వచ్చారు. జ్యోతి ప్రమ్మిదే అయ్యారు బ్రహ్మబాబా శరీరం. ఆ ప్రమ్మిదిలో అంటే ఆల్మేటి బాబా శివ్ బాబా ప్రవేశించి వచ్చారు. మరి మీరందరూ దీప పురుగులై వచ్చారు. వస్తు రహస్యం అర్థమై బలి అయ్యే వాళ్ళు ఉన్నారు. వేల కొద్ది లక్షల కొద్ది వస్తూ ఉంటారు. బాబా ద్వారానే కాదు, మీ ద్వారా కూడా వినేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా అంటున్నారు బాబా. ఓ తో జిतना सुनेंगे उतना पीस और ब्लिस का वरदान लेते जाएंगे क्योंकि ये इमॉर्टल फादर की शिक्षा तो विनाश नहीं होती. ఎంత వింటూ ఉంటారో అంత శాంతి ఆనందం యొక్క వరదానం తీసుకుంటూ ఉంటారు రోజు రోజుకి. ఎందుకంటే అవినాశి తండ్రి యొక్క శిక్షణ వినాశనం అయ్యేది కాదు ఇది. इसको कहते अविनाशी ज्ञानधन, उसका विनाश नहीं होता. इదే అవినాశి జ్ఞానధనం, ఇది ఎప్పటికీ వినాశనం కాదు. तो जो थोड़ा बहुत भी सुनते वो प्रजा में आएंगे जरूर. కొంచెం జ్ఞానం విన్నా అక్కడ ప్రజల్లోకి వచ్చేస్తారు తప్పకుండా. అందుకే అవినాశి జ్ఞానం అంటున్నారు బాబా. కొంచెం విన్నా వాళ్ళకి అర్థమైంది, కొంచెమైనా కానీ చాలా బాగుంది అనిపించింది కానీ కంటిన్యూ అవ్వలేదు, వాళ్ళు కూడా ప్రజల్లో వచ్చేస్తారు అంటున్నారు బాబా. వహాతో ప్రజా బి బోత్ బోత్ సుఖీ, ప్రజలు కూడా చాలా సుఖీగానే ఉంటారు అక్కడ, చాలా సుఖీగా ఉంటారు సత్యగంలో. అంటే వాళ్ళ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి, పూర్తిగా ఫాలో అవ్వరు. వాళ్ళు వింటారు, జ్ఞానం పడుతుంది బుద్ధిలో, కానీ కంటిన్యూటీ ఉండదు ఏదో కారణాల వల్ల. వాళ్ళు కూడా ప్రజలుగా వచ్చేస్తారు కదా అంటున్నారు బాబా. ఇటర్నల్ బ్లిస్ క్యూంకి వహా సబ్ సోల్ కాన్షియస్ రైతే, అక్కడ అవినాశి సుఖం అవినాశి ఆనందం ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆత్మాభిమానులే కదా సతీగల్లో. यहाँ बॉडी कॉन्शियस हो गई इसलिए दुखी है, वहाँ तो है ही स्वर्ग, वहाँ दुख का नाम निशान नहीं. जानवर ही कितना सुख शांति में रहते तो प्रजा में कितना प्रेम और सुख होगा. దేహభ్రాంతిలో దుఃఖిగా ఉంటారు, దేహభ్రాంతి ఉండేటప్పుడు. అది స్వర్గం, అక్కడ దుఃఖం యొక్క నామమే ఉండదు. జంతువులే ఎంతో సుఖంగా శాంతిగా ఉంటాయంటే ప్రజల్లో ఎంత ప్రేమ సుఖం ఉంటుందో ఆలోచించండి. ये तो जरूर है, सब तो वारिस नहीं बनते. यहाँ तो 108 పక్కే సన్యాసి విజయమాల के दाने बनने वाले हैं. అందరూ వారసులు ఎవరు, ఇది అయితే తప్పనిసరి మనకు అర్థమయ్యేదే. 108 మంది సన్యాసిని తీసుకొని బాబా చెప్పినట్టు, సన్యాసం అంటే ఇక్కడ వచ్చేయడం అనేది కాదు, గృహస్థంలో ఉంటూ కూడా బాబా ఏది వదలమన్నారో వదలడం, సన్యాసం తీసుకోవడం, ప్రపంచాన్ని వైరాగ్యం కలిగి ఉండడం, వాళ్ళే విజయమాలలోకి వస్తారు. ఓపి అభి బనేని బన్రే, అది కూడా విజయమాల ఇంకా తయారైపోలేదు, తయారవుతుంది ఇప్పుడు. సాత్ సాత్ ప్రజా భీ బన్రే, ఓ భీ బాహర్ రేకర్ సున్తే రేతే, ప్రజలు కూడా తయారవుతున్నారు, బయట ఉండి వింటూ ఉంటారు. వాళ్ళు పక్కా బీకేగా నడవరు కానీ వాళ్ళు ప్రజలు అవుతారు. घर बैठे योग लगा रहे, योग लगाते लगाते कोई फिर अंदर आ जाते तो प्रजा से वारिस बन जाते. ఇంట్లో కూర్చొని యోగం చేసుకుంటాము అంటారు, రారు ఇక్కడ. కానీ ఒకరోజు మళ్ళీ బాబా పిల్లలుగా ఇక్కడ రావాలి అనిపించి వచ్చేస్తారు, కంటిన్యూ అయిపోతారు, ఇప్పుడు వారసులు అయిపోతారు. वो जब तक कर्म बंधन का हिसाब है कुछ तब तक बाहर रहे, योग लगाते निर्विकारी रहते आते हैं. तो घर में रहे जो निर्विकारी रहते तो घर में झगड़ा जरूर होगा. కర్మబంధన యొక్క లెక్కలు ఎంతవరకు ఉంటే అంతవరకు రాలేరు ఇక్కడికి. మేము అక్కడ టీవీలో వింటున్నాం, కూర్చొని చేస్తున్నాం అంటారనమాట. అంటే బాబా పిల్లలుగా పక్కాగా తయారవరు. సెంటర్తో సంబంధం, మద్యపంతో సంబంధం, ఇవన్నీ కంటిన్యూటీ ఉండదు అన్నమాట. అది కూడా ఒక కర్మబంధన. ఎప్పుడైతే కర్మబంధన పూర్తవుతుందో రావడం మొదలు పెడుతుంటారు అంటున్నారు బాబా. ఇంట్లో ఉండి నిర్వీకారిగా తయారవుతామని ప్రయత్నించినప్పుడు జగడం తప్పకుండా జరుగుతుంది ఇంట్లో. क्योंकि कामेशु क्रोधेशु काम महाशत्रु पर जब तुम जीत पाते हो विष देना बंद करते तो झगड़ा होता है. ఎందుకంటే ఈరోజు మనుషులు కామేషు క్రోధేషుగా ఉన్నారు కదా. కామ మహాశత్రు మీద మీరు గెలవాలి అని ప్రయత్నించి విషం ఇవ్వడం బంద్ చేసినప్పుడు అటువైపు నుండి జగడం మొదలవుతుంది.
बाप कहते बच्चे मौत सामने खड़ा है, सारी दुनिया विनाश होनी है। जैसे बूढ़ों को कहते मौत सामने, परमात्मा को याद करो। बाप भी कहते बच्चे निर्विकारी बन जाओ, परमात्मा को याद करो. బాబా చెప్తున్నారు, పిల్లలారా మృత్యు ఎదురుగా నిలబడి ఉంది, మొత్తం ప్రపంచం ఇప్పుడు వినాశనం అయిపోతుంది. ముసలైపోతే బాగా వృద్ధులైపోతే వాళ్ళకి చెప్తారు కదా, మృత్యు ఎదురుగా ఉంది, ఎప్పుడు భగవంతుని గుర్తుంచుకోండి, మీరు వేరే విషయాల్లోకి వెళ్ళకండి, పరమాత్మని జ్ఞాపకం చేయండి. పూర్వం ఇవన్నీ అలా అనుకునేవారు, చెప్పుకునేవారు. ఇప్పుడు అదేం లేదులేండి. వృద్ధాప్యంలో కూడా ఇంకా సంపాదన చివరి క్షణం వరకు మమకారాలు, మోహము, లోభము దీనిలోనే ఉంటున్నారు. అయితే ఎలాగైతే వృద్ధాప్యం వచ్చేస్తే ఇంక వెళ్ళిపోయే దశకు దగ్గరకు వచ్చేసరి పరమాత్మని జ్ఞాపకం చేసుకోనని లౌకికంగా అంటారో, అలాగా బాబా కూడా ఇక్కడ చెప్తున్నారు, మృత్యు ఎదురుగా ఉంది కాబట్టి పిల్లలారా నిర్వికారిగా తయారైపోండి, కొద్ది రోజులు పరమాత్మని జ్ఞాపకం చేసుకోండి అని గుర్తు చేస్తున్నారు బాబా. जैसे तीर्थ पर जाते तो काम क्रोध सब बंद कर देते हैं, రాస్తే మీ కామ చేష్ట తోడే కरेंगे. తీర్థయాత్రలో వెళ్ళినప్పుడు కామ క్రోధాలన్నీ బంద్ చేసేస్తారు. మార్గంలో కూడా కామం చేష్టం ఉండదు. ఓతో సారా రాస్తా అమర్నాథ్కి జై జై కర్తే జాతే. తోవలో కూడా అమర్నాథ్ వెళ్తున్నారు అనుకోండి, అమర్నాథ్కి జై, అమర్నాథ్కి జై అనుకుంటూ వెళ్తారు వాళ్ళు. అంటే ఏ స్థానానికి వెళ్తున్నారో ఆ దైవం యొక్క స్మృతిలో ఉంటూ వెళ్తారు. పాపం చేయకూడదు, వికారాల్లో వెళ్ళకూడదు, అలా గమనిస్తూ ఉంటారు. లేकिन लौट आते तो फिर वही विकारों में गोता खाते रहते. तुमको तो लौटना नहीं है, काम क्रोध में आना नहीं है, विकारों में जाएंगे तो पदभ्रष्ट हो जाएंगे, होलीनेस नहीं बनेंगे. जो होली बनेंगे वो विजय माले में आएंगे, जो फेल होंगे वो चंद्रवंशी घराने में चले जाएंगे. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారనుకోండి యాత్ర నుండి, మళ్ళీ వికారాల్లో దెబ్బలు తింటూ ఉంటారు. కానీ మీ యాత్ర లాంటిది, తిరిగి రారు. కామక్రోధాల్లో వచ్చే పని మీకు లేదు, రాకూడదు. ఒకవేళ వికారాల్లో వెళ్ళలేరు మీరు అంటే పదవీ భ్రష్టులు అయిపోతారు, చూసుకోండి అన్నారు బాబా. హోలీనెస్గా తయారు కారు, పవిత్ర దేవతలుగా కాలేరు. ఎవరు పవిత్రంగా అవుతారో వాళ్ళే విజయమాలలోకి వస్తారు. ఎవరు ఈ విషయంలో ఫెయిల్ అవుతారో పవిత్రత విషయంలో వాళ్ళు చంద్రవంశంలోకి వచ్చేస్తారు అంటున్నాను. ये तुम सबको परम पिता परमात्मा बैठ पढ़ाते, वही ज्ञान का सागर है ना. वहाँ इनकॉर्पोरेल दुनिया में तो आत्माओं को बैठ ज्ञान नहीं सुनाएंगे. పరంపిత పరమాత్మ కూర్చొని వినిపిస్తున్నారు ఈ విషయాలు మనకు, ఎందుకంటే అతడు జ్ఞాన సాగరుడు కదా. నిర్వికారి ప్రపంచంలో ఆత్మలకు కూర్చొని జ్ఞానం వినిపించరు, నిరాకారి ప్రపంచంలో జ్ఞానం వినిపించరు. ఇక్కడికి వచ్చే జ్ఞానం వినిపిస్తారు. यहाँ आकर तुम्हें ज्ञान सुनाते, कहते तुम हमारे बच्चे हो, जैसे हम प्योर है वैसे तुम भी प्योर बनो. ఇక్కడికి వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారు, మీరు నా పిల్లలు అని బాబా వచ్చి చెప్పకే మనకు అర్థమవుతుంది. నేను ఎలా ప్యూర్గా ఉన్నానో మీరు కూడా ప్యూర్గా పవిత్రంగా తయారైపోండి అని చెప్తారు బాబా. తో తుమ్ सतयुग में सुख में प्रेम में राज्य करेंगे, जिसको वैकुंठ कहते. अब दुनिया बदल रही क्योंकि एरेनेस से गोल्डनेस बन रहे हैं. ఇప్పుడు సతీగంలో సుఖమయ ప్రేమమయ రాజ్యం చేస్తారు మీరు, వైకుంఠము అంటారు దాన్ని. ఎలాగైతే ఈ ప్రపంచం మారుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఐరన్ ఏజ్ నుండి గోల్డెన్ ఏజ్గా తయారవుతుంది కదా. ఫిర్ గోల్డెన్ ఏజ్ సిల్వర్ ఏజ్ మే బదిలేంగే. మళ్ళీ బంగారు యుగం ఏమవుతుంది, తర్వాత వెండి యుగంలోకి మారిపోతుంది. సిల్వర్ ఏజ్ వెండి నుండి కాపర్ ఏజ్, రాగి యుగం. ఫిర్ కాపర్ ఏజ్ ఐరన్ ఏజ్, మళ్ళీ రాగి నుండి ఇనుప యుగంగా మారిపోతూ ఉంటుంది. ऐसे दुनिया बदलती रहती है. तो अब ये दुनिया बदल रही. कौन बदला रहा है? ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ఎవరు మారుస్తూ ఉన్నారు? గాడ్ హిమ్సెల్ఫ్, జిన్కే తుమ్ బిలోడ్ బచ్చే బనే హో. భగవంతుడు స్వయంగా పరివర్తన చేస్తున్నారు, అతనికి మీరు పిల్లలు అయ్యారు. ప్రజా భీ బన్ రే, లేకిన్ బచ్చే బచ్చే హే, ప్రజా ప్రజా హే. ప్రజలు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రజలు ప్రజలే, పిల్లలు పిల్లలే. పిల్లలకి ప్రజలకి తేడా ఉంటుంది కదా అంటున్నారు బాబా. जो संन्यास करते वो वारिस बन जाते, उनको रायल घराने में अवश्य ले जाना है. ఎవరు సన్యాసం తీసుకుంటారో బాబా చెప్పినట్టు, అంటే ఇల్లు కాదు, ఇంట్లో ఉంటూ కూడా నియమ ప్రకారంగా నడుచుకుంటారో బాబా చెప్పినట్టు, వాళ్ళు వారసులు అయిపోతారు.
వాళ్ళు తప్పకుండా రాయల్ వంశంలోకి వస్తారు, రాజవంశంలోకి అన్నారు బాబా. उनको रॉयल घराने में अवश्य ले जाना है, అలాంటి వాళ్ళని రాయల్ వంశంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది బాబా. లేకిన్ అగర్ జ్ఞాన్ ఇతనా नहीं उठाए तो पद नहीं पाएंगे. కానీ జ్ఞానం అంత అర్థం కాకపోతే పదవి పొందలేరు. जो पढ़ेगा वो नवाब बनेगा, जो आते जाते वो फिर प्रजा में आएंगे. ఎవరు చదువుకుంటారు వాళ్ళు నవాబ్ అవుతారు అన్నారు బాబా. ఎవరైతే వచ్చి వెళ్ళిపోతారో, చదువు మీద అంత శ్రద్ధ పెట్టారో ప్రజల్లోకి వచ్చేస్తారు అన్నారు బాబా. वे जितना होली बनेंगे उतना सुख मिलेगा. बिल्लोड तो वो भी बनते हैं, लेकिन फुल बिल्लोड तब बनते हैं जब बच्चा बनते हैं. చదువు మీద శ్రద్ధ పెట్టారు, వస్తూ వెళ్తూ ఉంటారు, ప్రజలుగా అయిపోతారు. ఎవరైతే చదువు మీద శ్రద్ధ పెడతారో, హోలీగా పవిత్రంగా కూడా తయారవుతారో అంత సుఖం దొరుకుతుంది. ఎంత పవిత్రంగా తయారైతే అంత సుఖం. వాళ్ళు కూడా, ప్రజలు అయ్యే వాళ్ళు కూడా బిల్లోడే, బాబాకు ఇష్టమైన వారే. కానీ ఫుల్ బిల్లౌడ్ అనరు. ఫుల్ బిల్లౌడ్గా ఎప్పుడు తయారవుతారు? పూర్తి ప్రియంగా ఎప్పుడైతే బాబాకు పిల్లలుగా అయిపోతారు. బాబా మీదే, మీరు ఎలా చెప్తే ఎలా అని వాళ్ళే పిల్లలు అంటారు. వాళ్ళని బిలౌడ్ సన్స్, బిలౌడ్ ప్రియమైన పిల్లలు అంటారు. समझा? సన్యాసి भी बहुत प्रकार के होते हैं. సన్యాసులు కూడా చాలా రకాలు ఉంటారు. एक होते जो घर बार छोड़ जाते, दूसरे फिर ऐसे भी होते जो गृहस्थ में रहते, विकार में नहीं जाते हैं. ఇంట్లోనూ ఇళ్ళు వదిలి వెళ్ళిపోయి సన్యాసం తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా రెండో రకము గృహస్థంలో ఉంటూ వికారాల్లో వెళ్లకుండా ఉండి గురువులు అవుతారు కొంతమంది, అలా కూడా ఉంటారు. वो फॉलोवर्स को बैठ शास्त्र आदि सुनाते, आत्मा का ज्ञान देते, उनके भी शिष्य होते. ఇలా గురువులైన వాళ్ళని ఏం చేస్తారంటే, అంటే ఇల్లు వదిలి వెళ్ళి సన్యాసం తీసుకున్న వాళ్ళైనా, లేదా ఇంట్లో ఉండి వికారాల నుండి అతీతంగా ఉండి శాస్త్రాలు అవి చెప్పి గురువులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానం ఇస్తారు. శిష్యులు అంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి వినే వాళ్ళని. लेकिन उनके शिष्य उनके बिलौड सन नहीं बन सकते, क्योंकि वो तो घर बार बच्चे वाला होता है. వాళ్ళ దగ్గర వెళ్ళే వాళ్ళని శిష్యులనే అంటారు, కానీ బిలౌడ్ సన్స్ కారు వాళ్ళు, పుత్రులు కాలేరు. ఎందుకంటే ఇల్లు వాకలి పిల్ల పాప అంతా ఉంటుంది వాళ్ళకి, గృహస్థాన్ని ఆచరిస్తూ ఉంటారు, వికారాల్లో వెళ్తూ ఉంటారు, వాళ్ళు శిష్యులే అవుతారు. तो वो अपने पास तो बिठा नहीं सकते. ना खुद संन्यास किया हुई, ना औरों को संन्यास करा सकता. వాళ్ళ దగ్గర వాళ్ళని కూర్చోపెట్టుకోలేరు కదా, వాళ్ళు ఏదో వచ్చి కథ వినేసి వెళ్ళిపోతుంటారు అంతే, ఆచరణ కూడా ఏముండదు. వాళ్ళు స్వయం సన్యాసం చేయరు, ఇతరుల చేత సన్యాసం చేయించలేరు అన్నారు బాబా. उनके शिष्य भी गृहस्थ में रहते हैं, उनके पास आते जाते रहते. వాళ్ళ శిష్యులు గృహస్థంలోనే ఉంటారు, వాళ్ళ దగ్గర వచ్చి వెళ్తూ ఉంటారు, కథ విని వెళ్తూ ఉంటారు. वो सिर्फ उनको ज्ञान देते रहते अथवा मंत्र दे देते बस. వాళ్ళకి ఏదో జ్ఞానం చెప్తారు, వాళ్ళు వచ్చినప్పుడు కథ చెప్తారు, ఏదో మంత్రోపదేశం అని చేస్తారు, బస్ అంతే. अब उनके वारिस तो बने नहीं, तो उनकी वृद्धि कैसे होगी? बस ज्ञान देते देते शरीर छोड़ चले जाते. వాళ్ళకి వారసులుగా కారు కదా వీళ్ళు, వచ్చి కథ వినేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకా వాళ్ళ వృద్ధి జరగదు. కొంతమంది గురువులైతే అలాగే వాళ్ళు ఉన్నన్నాళ్ళే ఉంటారు, తర్వాత వాళ్ళ శరీరం వదిలి వెళ్ళిపోతారు. ఏదో ఆ ఆశ్రమాన్ని నడిపిస్తారంటే నడిపిస్తారు, కానీ గురువులు ఎవరు ఉండరు తర్వాత. అలా కూడా ఉంటారు, వాళ్ళ వారసులు తయారు కాని వాళ్ళు అంటున్నారు మామ. देखो एक माला है 100 वाट की, दूसरी फिर उससे बड़ी 16,100 वाट की माला होती, वो है चंद्रवंशी घराने के रॉयल प्रिंस प्रिंसेस की माला. तो यहाँ जो इतना ज्ञान नहीं उठा सकते, प्यूरिफाई नहीं बनते, तो सजाई काकर चंद्रवंशी घराने की माला में आ जाएंगे. प्रिंस प्रिंसेस तो बहुत होते. ఒకటి 108 మాల, రెండోది 16,108 మాల. చంద్రవంశంలో కూడా ప్రిన్స్ ప్రిన్సెస్ యొక్క మాల ఉంటుంది కదా, అది కూడా కలిపి 16,000. ఈ 16,000 ఏదైతే ఉందో 108 కాకుండా చంద్రవంశంలో వచ్చే ప్రిన్స్ ప్రిన్సెస్ యొక్క మాల అన్నమాట. అందులో ఎవరు వెళ్తారంటే జ్ఞానం అంతా అర్థం కాని వాళ్ళు, అంత ప్యూరిఫై కాని వాళ్ళు, పవిత్రం కాని వాళ్ళు, శిక్ష అనుభవించి చంద్రవంశీ మాలలోకి వెళ్తారు అంటున్నారు నాన్న. రాకుమారులు అయితే చాలామంది తయారవుతారు. ఇప్పుడు ఒక రాజుకి అక్కడ పుత్రుడు ఉంటారు, పుత్రిక ఉంటుంది. పుత్రుడు రాజు అవుతారు, వాళ్ళ కుటుంబంలో మళ్ళీ వాళ్ళ పుత్రుడు రాజు అవుతారు. పుత్రికలు రాజు సింహాసనం మీద కూర్చోరు, కానీ రాజవంశం అనే అంటారు కదా. పుత్రిక వాళ్ళ వివాహం అవుతుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు, అందరూ రాజవంశంలోకి లెక్కకు వస్తారు. పుత్రుడు సంతానం, పుత్రిక సంతానం అందరూ రాకుమారిలైనా కానీ వాళ్ళు వాళ్ళ
కుటుంబం అంతా వాళ్ళు కూడా రాజవంశంలోకి అలా లెక్కేసుకొని మొత్తం త్రేతాయుగ చివరి వరకు 16,000 అవుతారనమాట. 16,000 అంటే సతీగలో 108, త్రేతాయుగలో 16,000 మంది, 16,108. అదే బాబా అంటున్నారు ప్రిన్సెస్ అయితే చాలా మంది అవుతారు. ఏ రాజ్ బి తుమ్ అభి సున్తే హో జాన్తే, ఈ రహస్యాలు ఇప్పుడే మీరు తెలుసుకుంటున్నారు. వహా ఏ జ్ఞాన్కి బాతే नहीं रहती, सतीगन वेल्पे की ज्ञानम ఉండదు. ये ज्ञान तो सिर्फ अब संगम पर मिलता है जब दैवी धर्म की स्थापना हो रही है. దైవీ ధర్మ స్థాపన జరిగే సమయం సంగమ యుగం కదా, ఇక్కడే మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. तो सुनना है जो पूरा कर्मेंद्रियों को नहीं जीतेंगे वो चंद्रवंशी घराने की माला में चले जाएंगे. ఎవరైతే కర్మేంద్రియాలను పూర్తిగా జయించరో వాళ్ళు చంద్రవంశీ మాలలోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. జో జీతెంగే ఓ సూర్యవంశీ ఘరానే మీ ఆయేంగే, ఎవరు కర్మేంద్రియాలని జయిస్తారో వాళ్ళు సూర్యవంశీ రాజ కుటుంబంలోకి వస్తారు. ఉన్హోంనే भी तो నంబర్వార్ బంతే జరూర్, రాజవంశంలో కూడా నంబర్వారీ ఉంటారు తప్పకుండా. శరీర भी అవస్థ అనుసార్ మిల్తా హై, మన స్థితి అనుసారంగానే శరీరం కూడా లభిస్తుందంట. అంటే ఆరోగ్యంగా ఉన్న శరీరం, ఆరోగ్యమే ఉంటుంది అక్కడ అందరికీ అనుకోండి, నిరోగి కాంచనకాయ. देखो सबसे मम्मा तीखी गई तो उसको स्कॉलरशिप मिल गई, మానిటర్ బన్ గయి. మా అమ్మ తీక్షణంగా వెళ్ళారు చూడండి, బాబా చెప్పే దారాన్ని కర్మేంద్రియాలని జయించాలి, ఇంకా ఏం చెప్పారు చదువు మీద శ్రద్ధ, ఇంకా ఏం చెప్పారు పూర్తి ప్యూరిఫై కావాలి, వీటన్నింట్లో తీక్షణంగా వెళ్ళారు మా అమ్మ. అందుకే స్కాలర్షిప్ వచ్చేసింది ఆమెకి, మానిటర్ అయిపోయారు, ఆమె లీడర్ అయిపోయారు అని చెప్తున్నారు బాబా. उनको सारा ज्ञान का कलश दे दिया, మొత్తం జ్ఞానం యొక్క కలశం ఇచ్చేసారు బాబా మమ్మాకు. उसको हम भी माता कहते क्योंकि मैंने भी सारा तन मन धन उनके चरणों में स्वाहा कर दिया, लौकिक बच्चों को नहीं दिया. బ్రహ్మా బాబా అంటున్నారు నేను కూడా మాత అని మమ్మ అనే పిలుస్తాను. బ్రహ్మా బాబా ఫస్ట్ నిమిత్తం, అసలు బాబాది వయసు కూడా ఎక్కువ అయినా కూడా మమ్మ అని పిలిచేవారు, మమ్మను మాత అని పిలిచేవారు. ఎందుకంటే నా తనుమన ధనాలు కూడా ఆమె చరణాల్లోనే స్వాహా చేశాను, ఆమెని లీడర్గా పెట్టి. నేనేమి నా లౌకిక పిల్లలకి నా ధనము రాసి ఇవ్వలేదు అంటున్నారు బ్రహ్మా బాబా. క్యూంకి ఓ తో బ్లడ్ కనెక్షన్ హోగా, ఎందుకంటే అది రక్త సంబంధం పిల్లలకి ఇస్తే. ये तो इटर्नल बच्चे बनते सब संन्यास कराते तो उन पर लव जास्ती जाता है. ఇక్కడైతే అవినాశి పిల్లలు మీరందరూ నాకు, ఎప్పుడైతే బాబా పిల్లలు అయ్యారో లౌకిక ప్రపంచిక మర్యాదలు అన్ని సన్యాసం చేస్తారో మీరు, అలాంటి పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా నాకు బ్లడ్ కనెక్షన్లో ఉన్న పిల్లల కంటే అని చెప్తున్నారు బ్రహ్మా బాబా. ఇటర్నల్ లవ్ సబ్సే తీకా హోతా, అవినాశి ప్రేమ అనేది తీక్షణమైన సంబంధం, తీక్షణమైన ప్రేమ ఉంటుంది. అవినాశి అలౌకికమైన ఆత్మికమైన ప్రేమ. ఈ పిల్లలపైన ఉన్న ప్రేమ లౌకిక పిల్లల మీద అంత వెళ్ళలేదు కదా బ్రహ్మా బాబాకు. సన్యాసి తో అకేలే घर बार छोड़ भाग जाते, यहाँ तो सब ले आकर स्वाहा किया. సన్యాసులు వాళ్ళకి వైరాగ్యం వస్తే ఒంటరిగానే ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతారు, ఇక్కడికో అలా చేరిపోతారు, ఏదో ఆశ్రమంలో చేరుతారు చివరికి ఒంటరిగా తిరుగుతూ. ఇక్కడ అలా కాదు, వైరాగ్యం వచ్చింది అందరూ అన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ స్వాహా చేసుకున్నారు. పిల్ల పాప ధనము వాళ్ళ డిపాజిట్లు అన్నీ పట్టుకొని వచ్చేసి స్వాహా చేసుకొని సేవ చేసుకొని అర్పణ అయ్యారు అంటున్నారు. ఇది అలాంటి సన్యాసం. పరమాత్మ ఖుద్ ప్రాక్టికల్ మే యాక్ట్ కర్ దిక్లాతే, పరమాత్మ స్వయంగా వచ్చి ప్రాక్టికల్గా కర్మ చేయించి చూపిస్తున్నారు. అలా స్టార్ట్ అయింది మంది ఈ సన్యాసం, బాబా స్వయంగా నేర్పిస్తున్నారు. तुमको कोई भी प्रश्न का जवाब यहाँ मिल सकता है, वो परमात्मा खुद भी आकर बता सकते. ये ప్రశ్నకైనా సమాధానం ఇక్కడ దొరుకుతుంది మీకు, పరమాత్మ స్వయంగా కూడా ఈయన తనువులో వచ్చి మీకు చెప్పగలరు. वो तो जादूगर है, उसका ये जादूगरी का पाठ अभी चल रहा है. బాబాను గారడీవాడని కూడా అన్నారు కదా, ఆ పాత్ర ఇప్పుడు నడుస్తుంది. तुम तो बहुत प्यारे बच्चे हो, तुमको बाप कभी कफा नहीं कर सकते, कफा करे तो बच्चे भी गुस्सा करना सीख जाए.
మీరు నాకు చాలా ప్రియమైన పిల్లలు అని బాబా ప్రేమిస్తున్నారు. నేను ఎప్పుడు మీ మీద విసుగు కోపం చూపించను అంటున్నారు బాబా. ఎందుకంటే నేను మీ మీద విసుగు కోపం చూపిస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అంటున్నారు బాబా. ఇప్పుడు ఎలాగైతే లౌకికంలో పిల్లలు కూడా ఉన్నారు కదా అలా, అమ్మా నాన్న ఏది చేశారనుకోండి, కొడితే వాళ్ళు తిరిగి కొడతారు, తిడితే వాళ్ళు తిరిగి తిడతారు, అదే నేర్చుకుంటారు. బాబా కూడా చెప్తున్నారు, నేను మీ మీద కోపం చూపిస్తే మీరు కోపం చూపించడమే నేర్చుకుంటారు. खफा करे तो बच्चे भी गुस्सा करना सीख जाए, यहाँ तो सबका आंतरिक लव है. కాబట్టి ఇక్కడ కోపతాపాలనేవి లేవు, ఉండకూడదు కూడా. ఆంతరికమైన ప్రేమ ఉండాలి మీలో మీకు. స్వర్గ మే భీ కిतना ప్రేమ లేతే వహా తో సతో ప్రధాన్ లేతే, స్వర్గంలో కూడా ఎంత ప్రేమ ఉంటుంది, అక్కడ సతో ప్రధానంగా ఉంటారు. యహా जो विजिटर्स आते उन्हों की भी बहुत सेवा होती है, क्योंकि उन्हों पर भी पीस और हैप्पीनेस की वर्षा होती है. ఓ బిలోడ్ ప్రజా బన్నే వాళ్ళే. ఇక్కడ విజిటర్స్ కూడా వచ్చి ఉంటూ ఉంటారు మధ్య మనలో, బయట వాళ్ళు. విజిటర్స్ అంటే బాబా పిల్లలు కాని వాళ్ళు 2 రోజుల కోసం 3 రోజుల కోసం వచ్చి ఉంటారు. వాళ్ళకు కూడా చాలా సేవ జరుగుతుంది, జ్ఞానం వింటారు కదా ఉన్నన్ని రోజులు వాళ్ళు. వారికి కూడా శాంతి ఆనందం అనే వర్షం కురుస్తుంది కదా ఇక్కడ ఉన్నన్ని రోజులు వారిపైన కూడా. అయితే వాళ్ళని బిలోడ్ ప్రజ అంటాం, ప్రియమైన ప్రజలు అవుతారు వాళ్ళు. పిల్లలు ఎవరు విని బాగుంది అని వెళ్ళేవాళ్ళు. माँ बाप बच्चे सब उनकी सर्विस में लग जाते हैं, बल देवी देवता बन रहे, लेकिन यहाँ वो पद का అహంకారం नहीं रहता. అయితే విజిటర్స్ వచ్చి ఉన్నన్నాళ్ళు. బ్రహ్మ బాబా ఉన్నప్పుడు అందరూ విజిటర్స్ నుండి ఇంటికి వెళ్ళాక మళ్ళీ బాబా ఉత్తరాలు రాస్తూ అలా బాబా పిల్లలుగా నిలబడిపోయే వాళ్ళు ఉన్నారు. మా అమ్మ కూడా సర్వీస్ చేసేవాళ్ళు, విజిటర్స్గా వచ్చి ఉండే వాళ్ళకి బాబా కూడా సర్వీస్ చేసేవారు, పిల్లలు కూడా చేసేవారు, వాళ్ళ సేవలో ఇమిడిపోయేవారు. భలే ఎంత ఉన్నతమైన దేవీ దేవతలు అమ్మ బాబా కదా, అయినా వాళ్ళు సేవ చేసేవారు వచ్చే విజిటర్స్కి. ఎందుకంటే ఇక్కడ పదవి యొక్క అహంకారం ఉండదు అంటున్నారు బాబా. సబ్ ఒబిడియంట్ సర్వెంట్ పన్ సర్వీస్ మీ హాజరు హో జాతే. ఇక్కడ ఏంటంటే ఎవరు వచ్చినా వాళ్ళు తృప్తిపరచాలి. అందరూ ఒబిడియంట్ సర్వెంట్ అయిపోయి సర్వీస్లో హాజరై ఉంటాం. गॉड भी ओबीडियंट सर्वेंट पन अपने बिलोड सन्स और प्रजा की सर्विस करते. ఆఖరికి భగవంతుడు కూడా ఒబిడియంట్ సర్వెంట్ అయి తన యొక్క ప్రియమైన పిల్లలకి ప్రజలకి సేవ చేస్తున్నారు వచ్చి. उनको बच्चों के ऊपर ही ब्लिस रहते हैं. బాబాకు పిల్లల్ని చూసి ఆనందం అనేది ఉంటుంది అని చెప్తున్నారు బాబా. గర్వము ఆనందము పిల్లల్ని చూసి కలుగుతూ ఉంటుంది బాబాకు. అచ్చా मीठे मीठे सिक्खीला दे नूरे रतन, कल्प कल्प के बिछड़े हुए बच्चे जो फिर से आकर मिले, ऐसे बच्चों प्रति माता पिता बाप दादा का दिल व जान सिख व प्रेम से याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే బాబా నమస్తే. ఈరోజు బాబా విశేషంగా చెప్తున్నారు, మధ్యరాతి మధురమైన తప్పి లభించిన కంటి పాపలో ఉన్న రత్నాలు కల్పకల్పను విడిపోయి మళ్ళీ ఎప్పుడు కల్పన తర్వాత దొరికినటువంటి పిల్లలు, ఇలాంటి పిల్లలకు బాప్ దాదా యొక్క హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ నమస్తే చెప్తూ ఉన్నారు బాబా. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, जैसे बाप दादा बच्चों को कभी खफा नहीं करते, से तुम बच्चों को भी किसी को नाराज नहीं करना, आपस में आंतरिक लव से रहना है, कभी गुस्सा नहीं करना है. బాప్ దాదా ఎలాగైతే పిల్లల పైన ఎప్పుడు కోపగించుకోరో అలా పిల్లలు మీరు కూడా ఎవరిపైన విసుగు చెందకూడదు. పరస్పరంలో ఆంతరిక ప్రేమతో ఉండాలి. ఎప్పుడు కూడా కోపగించుకోకూడదు, ఎవరిని కోపగించుకోకూడదు. सेकंड पॉइंट, पीस और ब्लिस का वरदान लेने के लिए क्षमा पर पूरा फिदा होना है. శాంతి మరియు ఆనందం యొక్క వరదానం తీసుకోవడం కోసం
ఆనందం అంటే సుఖము కూడా లెక్కకు వస్తుంది, బ్లిస్ అనేది. శాంతి మరియు సుఖము, ఆనందం ఈ వరదానం తీసుకోవడం కోసం దీపం మీద పూర్తిగా బలి అయిపోవాలి. దీపం ఎవరు? బాబా. పढ़ाई से सुप्रीम पीस और हैप्पीनेस का गॉडली अधिकार लेना. ఈ చదువు ద్వారా పరమ శాంతి మరియు ఆనందం యొక్క ఈశ్వరీయ అధికారం తీసుకోవాలి. ఈ చదువు ద్వారా పరమ శాంతి మరియు ఆనందం యొక్క ఈశ్వరీయ అధికారం తీసుకోవాలి. वरदान संगठन में सहयोग की शक्ति द्वारा विजयी बनने वाले सर्व के शुभचिंतक भव. సంఘటనలో సహయోగ శక్తి ద్వారా విజయీగా తయారయ్యేటటువంటి సర్వుల శుభచింతకులుగా కండి. సంఘటనలో సహయోగం యొక్క శక్తి ద్వారా విజయీగా తయారయ్యేటటువంటి సర్వుల శుభచింతకులుగా కండి. यदि संगठन में हर एक दो के मददगार शुभचिंतक बनकर रहे तो सहयोग की शक्ति का घेराव बहुत कमाल कर सकता है. ఒకవేళ సంఘటనలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహయోగిగా శుభచింతకులుగా తయారై ఉన్నారనుకోండి, సహయోగం యొక్క శక్తి యొక్క వలయం చాలా అద్భుతం చేయగలదు. आपस में एक दो के शुभचिंतक सहयोगी बनकर रहो तो माया की हिम्मत नहीं जो इस घेराव के అందరు ఆసకే. పరస్పరం ఒకరి పట్ల ఒకరు శుభచింతకులుగా ఒకరికొకరు సహయోగిగా తయారై ఉన్నట్లయితే మాయకు మీ వలయంలో వచ్చేటటువంటి, మీ సంఘటనలో వచ్చేటటువంటి శక్తి ఉండదు, సాహసం ఉండదు మాయకి. అందరూ ఒకటై ఉంటే, మీరు ఒక శుభచింతక భావంలో ఒకరికొకరు సహయోగి అయి ఉంటే మాయ వచ్చే ఛాన్స్ ఉండదు, సాహసించలేదు అది. लेकिन संगठन में सहयोग की शक्ति तब आएगी जब ये दृढ़ संकल्प करेंगे कि चाहे कितनी भी बातें सहन करना पड़े लेकिन सामना करके दिखाएंगे, విజయీ बनकर दिखाएंगे. కానీ సంఘటనలో సహయోగ శక్తి ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే దృఢ సంకల్పం చేస్తారో, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని విషయాలు వచ్చినా, సహించాల్సి వచ్చినా కానీ సహిస్తాము, ఎదుర్కొని చూపిస్తాము, విజయీగా తయారై చూపిస్తామని దృఢ సంకల్పం ఉంటేనే सहयोगम యొక్క శక్తి వస్తుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ कोई भी इच्छा अच्छा बनने नहीं देगी इसलिए इच्छा మాత్రం అవిద్య బను. ఏదైనా కోరిక ఉంటే అది మంచిగా తయారవనివ్వదు, అందువలన ఇచ్చ మాత్రం అవిద్యగా తయారై చూపించండి. ఏదైనా కోరిక ఉండిపోతే అది మంచిగా తయారు కానివ్వదు, ఇచ్చ అనేది అచ్చాగా కానివ్వదు, అందువలన ఇచ్చ మాత్రం అవిద్యగా తయారవ్వండి. ఇచ్చ మాత్రం అవిద్య అంటే ఇచ్చ అంటే ఏంటో తెలీదు అన్నంత అమాయకులు అయిపోయింది. కోరిక అనేది తెలియదు అనే స్థితి తయారైపోయింది. ఇచ్చ మాత్రం అవిద్యగా తయారైపోయింది. బాబా ఈరోజు బ్లడ్ కనెక్షన్లోనే దుఃఖం ఉంది, అది త్యాగం చేసి ఇప్పుడు పరస్పరం ఆత్మిక ప్రేమ ఉండాలి. ఒకవేళ బ్లడ్ కనెక్షనే మనం అందరూ జ్ఞానంలోకి వచ్చామనుకోండి, ఇక్కడ ఆత్మిక కనెక్షన్ అయిపోయింది, జ్ఞానంలో వచ్చి ఒకే ఫ్యామిలీ, అందరూ ఒక ఫ్యామిలీలో ఉండే వాళ్ళ లౌకిక రీతిలో ఏమంటారు, బ్లడ్ కనెక్షనే కదా. కానీ బాబా పిల్లలు అయిపోయాక ఆత్మిక కనెక్షన్ మారిపోవాలి, దానిలో సుఖం ఉంటుంది అంటున్నారు బాబా, ఆనందం ఉంటుంది. ఇదే సుఖము ఆనందానికి ఆధారం, ఆత్మిక కనెక్షన్ పెట్టుకోవడమే, ఆత్మిక లవ్ పెట్టుకోవటమే అని చెప్తున్నారు బాబా. విజయమాలలో రావాలంటే విశేషంగా పవిత్రంగా తయారయ్యే పురుషార్థం చేయాలి, దాన్ని బట్టి విజయమాలలో వస్తారు. జ్ఞానం కూడా ఎంత అర్థమవుతుందో దాన్ని బట్టి పదవి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. జ్ఞానం కూడా బాగా అర్థం కావాలి, చదువుపైన శ్రద్ధ ఉండాలి, ప్యూరిఫై కావాలి. ఎంత పవిత్రం అవుతుంటారు అంత విజయమాలలో మనీ అవుతారు. ఇంకేం చెప్పారు బాబా, కర్మేంద్రియాలను జయించాలి. బాబా ఇంకా కోపంలో రాకండి, పరస్పరం ఆత్మిక ప్రేమతో ఉండండి. బ్లడ్ కనెక్షన్ మర్చిపోండి, ఇంట్లో ఉంటూ కూడా బ్లడ్ కనెక్షన్ని మర్చిపోండి. ఆత్మ అనే దృష్టితో చూస్తే వాళ్ళపైన మనం విసుక్కోవటం, కోపంలో రావడం అనేది జరగదు.
ఇంకా ఇంట్లో ఉంటూ కూడా గృహస్థంలో ఉంటూ కూడా ప్యూరిఫై కావాలి, నిర్వీకారిగా కావాలని చెప్తున్నారు బాబా. దీపం మీద బలి అయిపోయి పిల్లలైతేనే సుప్రీం పీస్, సుప్రీం హ్యాపీనెస్ అనేది అనుభవం చేయగలరు అంటున్నారు బాబా. సంఘటనలో ఒకరికొకరు సహయోగి అయితే అద్భుతం చేయగలరు, మాయ అనేది మీ దగ్గరికి చేరలేదు అని చెప్తున్నారు బాబా. ఇచ్చ మాత్రం అవిద్యగా తయారైపోండి, ఏ ఇచ్చ ఉన్నా అచ్చగా తయారు కానివ్వదు. అచ్చా, ఓం శాంతి.